A very good morning. Welcome to Business Live. ఫ్రైడే మార్కెట్స్ చాలా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే కేవలం 7 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగిసింది. బట్ ఈ వీక్ మాత్రం ఒక బ్యాడ్ స్టార్ట్ లభించింది. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది 7,915 దగ్గర. అలాగే సెన్సెక్స్ 223 పాయింట్ల భారీ ఫాల్ తో ట్రేడ్ అవుతోంది 25,816 దగ్గర. అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. ఆటోమొబైల్స్ అలాగే హెల్త్ కేర్ సెక్టార్ మెయిన్ గా చూస్తే ఫోకస్ చేస్తే 200 పాయింట్స్ లాస్ తో ట్రేడ్ అవుతోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ తోనే ట్రేడ్ అవుతోంది. మేజర్గా ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి, ఈ వీక్ మొత్తం కూడా మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ డిస్కషన్ వచ్చుద్దాం. మన డిస్కషన్ పార్టిసిపేట్ చేయడానికి అనిల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. రైట్, ఇవాళ మార్కెట్స్ మూవ్మెంట్ ఎందుకు ఇంత దారుణంగా ఉంది? మార్కెట్స్ చూస్తే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా లాస్ట్ వీక్ మనం చూసాం. లాస్ట్ వీక్ దాదాపు 400 పాయింట్స్ సెన్సెక్స్ లాస్ అయింది. సో అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్గా అమ్ముతున్నారు. దాదాపు 3,300 crores వర్త్ షేర్స్ ఈక్విటీస్లో లాస్ట్ వీక్ అమ్మారు. సో కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ అమ్మటం, అదేవిధంగా మార్కెట్స్ కూడా అంటే గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్గా ఉండటం వల్ల మార్కెట్స్ కంటిన్యూ ఫాలో అవుతున్నాయి. ఇవాళ అమెరికన్ మార్కెట్స్ పనిచేయవు, బాక్సర్స్ డే కాబట్టి. సో ఎఫ్ఐఎస్ కూడా హాలిడేస్ మూడ్లో ఉన్నారు కాబట్టి కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వీక్ చూస్తే ముఖ్యంగా F&O క్లోజింగ్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకోటి డొమెస్టిక్ న్యూస్ కూడా అంత పాజిటివ్గా ఏం లేవు అనమాట. దానివల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. సో నిన్న ప్రధానమంత్రి గారు చేసిన కామెంట్ కూడా మార్కెట్స్పై ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఆయన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను మళ్ళీ తెస్తాము అన్న విధంగా మాట్లాడారని న్యూస్ పేపర్లో చూస్తున్నాం మనం. సో దానివల్ల మార్కెట్స్ అంటే ట్రేడర్స్ షార్ట్స్కి పాల్పడే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా పీ నోట్స్ ద్వారా పెట్టుబడులు కూడా తగ్గాయన్నమాట. దాదాపు 3 years లోకి పడిపోయాయని మన డాటా బట్టి తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా యుఎస్లో పాజిటివ్ డాటా రావటం, అక్కడ మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ చేరటం, అదేవిధంగా డాలర్ ఇండెక్స్ కూడా 14 years హైక్ చేరటం, ఇవన్నీ కూడా ఎఫ్ఐఐల పెట్టుబడులు అక్కడికి షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఇదనమాట స్ట్రెంత్ దొరికింది. సో దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్ నియర్ టర్మ్లో నెగిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది వివిధ రంగాలను 1-3 quarters వరకు ఎఫెక్ట్ చేయనున్నదన్న న్యూస్ కూడా మార్కెట్స్ను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇటువంటి సెక్టర్స్ అన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఆ సెక్టర్స్లో ఉండే కంపెనీస్ ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల కూడా మార్కెట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇవాళ చూస్తున్నాం మనం, ముఖ్యంగా చూస్తే మెటల్ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ ఈ సంవత్సరం బాగా డిస్కషన్ చూద్దాం. అయితే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వరంగల్ నుంచి మూర్తి గారు లైన్ లో ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. గత వారం రోజుల నుండి మార్కెట్ ఫాలింగ్ ఉంది, ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇంకొకటి ఏంటంటే కార్పొరేషన్ అనేది ఈ ధరలో తీసుకోవచ్చా? ఫ్యూచర్ లో పెరుగుతుందా? ఏ స్టాక్ అండి? కంటైనర్ కార్పొరేషన్ కాంకర్ అని ఉంటుందండి. ఓకే ఓకే అండి, షూర్. ఇక మార్కెట్స్ ఎక్కడ బాటం అవుతాయి అనేది మనం కరెక్ట్గా చెప్పలేమండి. సో మార్కెట్స్ యాక్చువల్గా నవంబర్లోనే వీక్గా ఉన్నాయి. సో ఆ వీక్నెస్కి తోడు యుఎస్ ఎలక్షన్స్ రిజల్ట్ ఒకటి, అదేవిధంగా డిమానిటైజేషన్ ఒకటి, ఆ రెండింటి వల్ల మార్కెట్స్ క్రాష్ కావడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ హయ్యర్ లెవెల్స్లో ఎఫ్ఐలు బాగా సెల్లింగ్స్ జరుపుతుండటం వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. అంతేకాకుండా నియర్ టర్మ్స్లో గ్రోత్ కూడా, జీడిపి గ్రోత్ ఎఫెక్ట్ కానున్నది, అదేవిధంగా కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా ఎఫెక్ట్ కానున్నాయని న్యూస్తో మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి అనమాట. ఈ మార్కెట్స్ ఫాల్ అనేది ఎక్కడ బాటం అవుతున్నాయి అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. అయితే వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా స్టాక్స్, చాలా చీపర్ వాల్యూస్కి వచ్చాయి. సో హయ్యర్ లెవెల్ నుంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా దాదాపు 20-30% ఫాల్ అయ్యి, అదేవిధంగా ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయ్యాయి అనమాట. సో మనం మార్కెట్స్ ఎక్కడ బాటం అవుతాయని చూడకుండా బాగా అట్రాక్టివ్గా ఉన్న లెవెల్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్, అదేవిధంగా 1 year పర్స్పెక్టివ్తో బై చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఈ స్టేజ్లో బై చేసుకోవచ్చు అనమాట. మంచి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ని పిక్ చేయొచ్చు. అదేవిధంగా కంటైనర్ కార్పొరేషన్ ఒకటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్ అనమాట. ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ అందించే కంపెనీ. ఇది కూడా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయింది. దాదాపు మార్కెట్స్తో పాటు 1500 లెవెల్స్ నుంచి ఫాలో అయింది. సో ఇక్కడ ప్రస్తుతం చూస్తే, ఇవాళ చూస్తే మార్కెట్స్ ఫాలో అయినప్పటికీ ఇది ఒక పాజిటివ్ మోడ్లోనే కనిపిస్తుంది. అయితే ఇది ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్. ఇది ఇంకా పడిపోతుందా అంటే మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక 5% మీరు రిస్క్ తీసుకొని కూడా ఈ స్టాక్ను ఇక్కడ నుంచి కూడా బై చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టయితే హోల్డ్ చేయండి, మంచి కంపెనీ, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్ కేవలం 4 మాత్రమే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, భారతి ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్యుఎల్. సో ఎంతవరకు మార్కెట్ని లీడ్ చేస్తానని మేజర్ క్వశ్చన్ మార్క్. ఇన్ఫోసిస్ 0.43% గెయిన్తో మాత్రమే ట్రేడ్ అవుతోంది. సో 1129 డిక్లైన్స్ మనం చూస్తున్నాం ఎన్ఎస్సిలో, అడ్వాన్సెస్ 205. సో ఇంతక మనం మెటల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మెటల్ సెక్టార్ గురించి ఇవాళ మూమెంట్ గురించి మీకు కామెంట్. మెటల్స్ చూస్తే మనం లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం బాగా రిటర్న్స్ ఇచ్చినటువంటి కౌంటర్స్లో మెటల్స్ ఒకటి, కెమికల్స్ ఒకటి బాగా రిటర్న్స్ ఇచ్చాయి. అయితే మార్కెట్స్ అన్ని స్టాక్స్ కూడా బాగా సెల్లింగ్ బాగా వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్స్ బాగా జరిగాయి. అయితే ఇప్పుడు మెటల్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్నమాట. ఏవైతే పెరిగాయో సెల్ అండ్ ర్యాలీస్ అన్నట్టు ఏవైతే పెరిగాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా ముఖ్యంగా చూస్తే బ్యాంక్ స్టాక్స్ బాగా బీటెండ్ డౌన్ అయ్యాయి. సో బ్యాంక్స్ కూడా హైయర్ లెవెల్ నుంచి బాగా పడ్డాయి అనమాట. ఇవాళ చూస్తే బ్యాంక్ నిఫ్టీ అంత లోగా పెర్ఫామ్ చేయడం రీజన్ ఏంటి? అదే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది బ్యాంక్ స్టాక్స్ పైన ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఎన్బిఎఫ్సిస్ కూడా బాగా ఫాలో అయ్యాయి. ఎన్బిఎఫ్సిస్ చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి లెండింగ్ అందించే ఎన్బిఎఫ్సిస్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎర్నింగ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అన్న అంచనాలతో ఎన్బిఎఫ్సిస్ పడుతున్నాయి. అదేవిధంగా బ్యాంక్స్ కూడా ఎన్పిఎస్ వరీస్ ఇవి కాకుండా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందన్న అంచనాల మధ్య బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా పడుతున్నాయి. సో ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి గ్రూప్ కూడా ఫాలో అయిందనమాట ఇవాళ. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఫర్దర్గా కూడా నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుందన్న అంచనాలు మనకు వినిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి చూస్తే మార్కెట్స్ బ్యాంకింగ్ ఇండెక్స్ ఒకటి ఇవాళ మార్కెట్స్ బాగా డ్రాగ్ చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు 238 పాయింట్స్ డౌన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇదే మార్కెట్స్ని బాగా డ్రాగ్ చేసినట్టు కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే దాదాపు 70 పాయింట్స్ డౌన్ అయింది. సో ఫర్దర్ కూడా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ సైదులు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అది నేను ఎస్కార్ట్స్ యావరేజ్ గా 85 రూపీస్ లో 280 షేర్స్ హోల్డ్ చేస్తున్నా అండి. అది 400 వరకు పోయి ఇప్పుడు 300 బిలో వచ్చింది. మరి ప్రెసెంట్ ఏం చేయమంటారు ఒకసారి సార్ అడిగి. మీరు ఎస్కార్ట్స్ హోల్డ్ చేయండి. దాదాపు 2% పడింది ఇవాళ. కాకపోతే మీరు అన్నట్టు హైయర్ లెవెల్ నుంచి పడ్డా కూడా మంచి కంపెనీ అనమాట ఇది. సో మార్కెట్స్తో పాటు ఫాలో అయింది ఇది. సో మళ్ళీ మార్కెట్స్ పుంజుకున్నప్పుడు మళ్ళీ ఈ స్టాక్ పుంజుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఆటోమొబైల్ డివిజన్ కూడా హై ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ కంపెనీకి లాభం అనమాట. సో ఈ న్యూస్ చూసినా అదేవిధంగా ఫండమెంటల్స్ చూసినా పాజిటివ్గానే ఉంది. సో నియర్ టర్మ్లో దీని నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటుంది. అయితే కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్ని పడుతున్నాయి. ముఖ్యంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఆటోమొబైల్స్ పైన కొద్దిగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 1-2 క్వార్టర్స్ వరకు సబ్డ్యూడ్గా ఉన్న ఆ తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయండి. రైట్, నిఫ్టీ 8000 కిందికి రావడాన్ని ఎలా చూడొచ్చు టెక్నికల్ లెవెల్స్ పై మీ సజెషన్స్? టెక్నికల్గా చూస్తే ఇండిసెస్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే నిఫ్టీ చూస్తే దాదాపు 7822 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇవాళ ఆ సపోర్ట్ను కూడా బ్రీచ్ చేస్తే మాత్రం 7800 బిలోకి పడిపోతే మాత్రం మరింత ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత వరకు రాకపోవచ్చు అని నా అంచనా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 17,603 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు సెల్ చేయడం మీరు సజెస్ట్ చేస్తారా నిఫ్టీ? అంటే రిస్క్ తీసుకునే వాళ్ళు సెల్ చేయొచ్చండి. ప్రస్తుతం చూస్తే మార్కెట్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయినాయి కాబట్టి ఒక రివర్సల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్స్ బాగా ఫాలో అయ్యాయి కాబట్టి కొద్దిగా రిస్క్ అని చెప్పవచ్చు. అయితే F&O ఎక్స్పైరీ దృష్టిలో ఈ వీక్ కొద్దిగా నెగిటివ్ బయాస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. రైట్, అయితే హెల్త్ కేర్ సెక్టార్ గురించి 260 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. సో ఇంత భారీ ఫాల్ ఎందుకు హెల్త్ కేర్ సెక్టార్లో? హెల్త్ కేర్ చూస్తే హెల్త్ కేర్ అండ్ ఐటీ స్టాక్స్ ఈ రెండు మాత్రమే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ లేనటువంటి. అయితే హెల్త్ కేర్కి వచ్చి ఏముందంటే మామూలుగా USFDA వార్నింగ్స్ అనేవి వాటికి బాగా నెగిటివ్ అనమాట. సో మనం గతంలో చూసాము డిఫెన్సివ్ స్టాక్స్ అనేవారు హెల్త్ కేర్ అండ్ ఐటీని. ఇప్పుడు చూస్తే ఆ హెల్త్ కేర్ విషయంలో అది కూడా లేదనమాట. ముఖ్యంగా చూస్తే USFDA వార్నింగ్స్ ఎప్పుడు వస్తాయో USFDA ఇవి ఎప్పుడు వస్తాయో అనేది తెలియదు అనమాట. మనం మొన్న చూసాము ఫ్రైడే రోజు దివిస్ ల్యాబ్స్ దాదాపు 25% పడింది. ఇవాళ కూడా దాదాపు 8-9% పడింది అనమాట. సో ఇవి USFDA ఫైండింగ్స్ అనేవి వాళ్ళకు నెగిటివ్గా డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం లేదని 498 లెటర్ ఇష్యూ చేయడం వల్ల ఆ స్టాక్ బాగా ఫాల్ అయిందనమాట. సో అది నియర్ టర్మ్లో దానికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ బాగా ఫాల్ అయింది. ఇలాగే USFDA వార్నింగ్స్ కానీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ వార్నింగ్స్ వచ్చినప్పుడు హెల్త్ కేర్ సెక్టార్ ఎంతకాలం వరకు 1 మంత్ 3 మంత్స్ 2 మంత్స్ ఎలా ఉంటుంది ఫాల్ అంటారు? గతంలో ఏం జరిగింది? అంటే మామూలుగా చూస్తే మన గతంలో అన్ని కంపెనీలకు కూడా USFDA వార్నింగ్స్ వచ్చినప్పుడు ఆ రోజు పడటం మళ్ళీ తర్వాత ఒక 1 మంత్ వరకు సబ్డ్యూడ్గా ఉండటం ఆ తర్వాత మళ్ళీ కోలుకోవడం చూస్తున్నాం. అంటే లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్కి అయితే పెద్ద ఇబ్బందులు ఏం లేవు.
అయితే వాళ్ళ కొన్ని ప్రోడక్ట్స్ పైన అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ పైన కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎర్నింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయన్న అంచనాలతో ఆ స్టాక్స్ పడుతుంటాయి. సో ఇటువంటివన్నీ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ మనం గతంలో పడ్డాయి చూస్తే సిప్లా లాంటివి కూడా లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ కోలుకోవడం చూసాం. ఆ దృష్ట్యా చూస్తే ఇటువంటి కంపెనీస్కి మళ్ళీ ఇటువంటి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాదాపు 30-40% ఒక స్టాక్ పడిపోతే మళ్ళీ అక్కడ మనం బై చేయడం ద్వారా నియర్ టర్మ్లో 1-2 ఇయర్స్ పర్స్పెక్టివ్తో బై చేస్తే మళ్ళీ అవి కోలుకునే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ మీకు కమ్యూనిటీస్ గురించి అనుకుంటున్నాను. సంజీవ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సంజీవ్ గారు. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడండి కమ్యూనిటీస్ లో ఇవి జింకు లెడ్ స్ట్రాంగ్ ఉంటాయి అనుకుంటే అసలు దాన్ని 178 లో మేము బై చేశామండి ఒక 4 లాట్లు మెగా. అట్లాగే 140 లెడ్ బై చేశాము, అట్లాగే ఉన్నాయి 4 లాట్లు. ఇంకేమన్నా అది 138 వరకు వచ్చింది, ఇదేమో 174 వరకు వచ్చింది, 173 దాకా. ఇంకేమన్నా పెరిగేటటువంటి దశ అంటే తరిగేటటువంటి దశ ఏమన్నా ఉందా మేడం? ఇంకేమన్నా లేక తీసేయమంటారా దాన్ని, అట్లాగే పెట్టుకోమంటారా? యా, ముఖ్యంగా చూస్తే బేస్ మెటల్స్ అనేవి ఒక ర్యాలీ తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందండి. సో దానివల్ల బేస్ మెటల్స్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల అవి తగ్గాయని చెప్పొచ్చు. సో 1 వీక్ నుంచి మనం అదే ట్రెండ్ కనిపిస్తుంది. సో బేస్ మెటల్స్ అదేవిధంగా ప్రీషియస్ మెటల్స్లో మాత్రం ఒక కన్సల్టేషన్ కనిపిస్తుంది, కానీ బేస్ మెటల్స్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఒక నెగిటివ్ ట్రెండే ఉండే అవకాశం ఉంటుంది. సో బాగా ఫాలో అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఒక కన్సల్టేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో మెయింటైన్ చేస్తూ మీ పొజిషన్స్ చూసుకోండి. రైట్, ఆటోమొబైల్ సెక్టార్ కూడా 206 పాయింట్స్ లాస్తో ట్రేడ్ అవుతుంది. సో ఆటోమొబైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్? యా, ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఫాలో అయ్యండి. ముఖ్యంగా చూస్తే ఇది డిమానిటైజేషన్ ఎఫెక్ట్, కన్జంప్షన్, ఇవే అన్నిటికీ ఇది ఒకటే మంత్రం అనమాట. కానీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ స్లోగా చూపిస్తున్నట్లు కనిపిస్తుందా మార్కెట్స్ మీద? అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అంటే మామూలుగా చూసాం మనం, న్యూస్ వచ్చింది, న్యూస్ తర్వాత మార్కెట్స్ పడాయి. డిమానిటైజేషన్ తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ ఆ తర్వాత సెల్ అండ్ ర్యాలీస్ అన్నట్టు ఎఫ్ఐఎస్ అదేవిధంగా డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా అమ్మటం వల్ల మార్కెట్స్లో ఆ స్టాక్స్ పడుతున్నాయి. అదేవిధంగా దీని ఇంపాక్ట్ అనేది 1-2 క్వార్టర్స్లో కనిపించవచ్చు. సో ఇప్పుడు Q3 రిజల్ట్స్లో మనకు దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది కంపెనీస్ పైన అనేది మనకు ఆ డాటా తెలియబోతుంది. సో దానివల్ల మార్కెట్స్లో ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేసి ఫాలో అయ్యాయి కాబట్టి కోలుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళ రిజల్ట్ మరీ వర్స్ట్గా ఉంటే మాత్రం ఇంకా పడే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ విజయ్ గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి. నేను బయోకాన్ 980 తీసుకున్నాను. అది ఇప్పుడు బాగా ఫాలో అయింది కదా, అది హోల్డ్ చేయమన్నారా తీసేయమన్నారా? అలాగే ఆర్టీ డ్రగ్స్ 75 రూపాయల్లో తీసుకున్నాను, అది 660 నుంచి కూడా అలా ఫాలో అవుతుంది. అది హోల్డ్ చేయనా, అది కూడా ఎగ్జిట్ అయిపోమన్నారు. ఇక బయోకాన్ అండ్ ఆర్టీ డ్రగ్స్ రెండు కూడా మంచి స్టాక్స్ అండి. రెండు హోల్డ్ చేయండి. మార్కెట్స్తో పాటు పడ్డాయి ఇవి. మళ్ళీ మార్కెట్ రికవరీలో తొందరగా కోలుకునే స్టాక్స్ ఇవి. రెండు కూడా ఫండమెంటల్స్ పరంగా ఎక్సలెంట్ కంపెనీస్. సో మీరు రెండింటిని హోల్డ్ చేయండి. అయితే మార్కెట్స్లో మన ప్రతిరోజు మన స్టాక్స్ పడ్డాయా లేదా అని చూసుకోకుండా మీరు క్యాష్లో బై చేసినట్టయితే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయండి. రెండు మంచి స్టాక్స్, రెండు మంచి లాభాలు అందించే స్టాక్సే లాంగ్ టర్మ్లో మంచిగా పెరుగుతాయి. మీరు హోల్డ్ చేయండి, ప్యానిక్ కావద్దు, అమ్మొద్దు అనవసరంగా. రైట్, ఎందుకని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్టిల్ పాజిటివ్గానే ఉంది? అన్ని స్టాక్స్, అన్ని సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నప్పటికీ, హెల్త్ కేర్ మేజర్గా ఎఫెక్ట్ అయినప్పటికీ డాక్టర్ రెడ్డీస్ మాత్రం స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. యా, డాక్టర్ రెడ్డీస్ లాభాలతోనే ఉంది. 3,007 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది కూడా హైయర్ లెవెల్ నుంచి పడింది అనమాట. దాదాపు 3,689 నుంచి పడింది అనమాట. ఇవాళ చూస్తే కొద్దిగా రెసిడెన్స్ చూపిస్తుంది. సో ఇది కూడా ఒక మంచి స్టాక్ డాక్టర్ రెడ్డీస్, ఫండమెంటల్స్ పరంగా బాగుంది. అయితే ఈరోజు కొన్ని ఫార్మా స్టాక్స్ బాగా బీట్ అయినప్పటికీ కొన్ని మాత్రం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా చూస్తే ఫార్మా అండ్ ఐటీకి మాత్రం ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో మిగిలిన కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్నిటి కూడా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్ కొన్ని పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఫార్మా కంపెనీస్లో యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ లాంటివి వచ్చిన కంపెనీస్ మాత్రం బాగా పడే అవకాశం ఉంటుంది. మిగిలిన ఫార్మా కంపెనీస్ బాగానే ఉండే అవకాశం ఉంది. వెంకటేశ్వరరావు గారు కార్మంచి నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా దగ్గర క్యాడ్లా హెల్త్ కేర్ ఉన్నాయండి. 100-380 ఆ ప్రాంతంలో కొన్నాను. ఇప్పుడు డౌన్ అవుతుంది. ఓకే, వాడిని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటాను. మరి ఇంకా ఇప్పుడు ఏమైనా కొనవచ్చా? అట్నే డిస్మెన్ ఫార్మా, క్యాడిలా హెల్త్ అవి కూడా కొనాలనుకుంటున్నాను. యా, డిష్మెన్ ఫార్మా అండ్ క్యాడిలా రెండు బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. కాకపోతే ఈ మార్కెట్స్తో పాటు ఇవి కూడా పడ్డాయి, హైయర్ లెవెల్స్ నుంచి పడ్డాయి. క్యాడిలా చూస్తే దాదాపు 430 లెవెల్స్ నుంచి ఫాల్ అయిందనమాట.
సో ఈ లెవెల్స్లో యావరేజ్ చేసుకోవడం మాత్రం సజెస్ట్ చేయను, కానీ మీరు లాంగ్ టర్మ్ కోసం మీ దగ్గర ఉన్న స్టాక్స్ మాత్రం హోల్డ్ చేయండి. డిష్మ్యాన్ ఫార్మా కూడా మంచి స్టాకే, దీన్ని కూడా ప్రస్తుత లెవెల్స్ బై చేయొచ్చు. అయితే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఒక 5% రిస్క్ తీసుకొని మీరు బై చేసుకోవచ్చు. రిస్క్ మీరు సిద్ధంగా ఉండి బై చేసుకోవచ్చు. సో మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయినప్పుడు ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూతో అయితే మీరు హోల్డ్ చేయొచ్చు బోత్ స్టాక్స్. రైట్, అనిల్ గారు కొన్ని మెయిల్స్ చూద్దాం. సెంచరీ ఇంకా RSWM అండ్ మార్థాన్ రియాలిటీ ఈ స్టాక్స్ గురించి అడుగుతున్నారు, బై చేయొచ్చా అని. సెంచరీ ఇంకా టెక్స్టైల్స్ కంపెనీ అండి, ఇది లాంగ్ టర్మ్ వ్యూతో అయితే బై చేయొచ్చు. షార్ట్ టర్మ్లో ఈ మార్కెట్స్తో పాటు ఇవి కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెంచరీ టెక్స్టైల్స్ కానీ సెంచరీ ఇంకా కానీ రెండు కూడా మంచి స్టాక్స్, రెండింటిని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. రైట్, జనార్దన్ రెడ్డి గారు పోర్ట్ఫోలియో పంపించారు. టాటా ఎలక్సీ, పవర్ గ్రిడ్, ఈక్విటాస్ హోల్డింగ్, IDFC బ్యాంక్, ICICI బ్యాంక్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బజాజ్ ఫైనాన్స్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. టాటా ఎలక్సీ చూస్తే మనం దాదాపు 1400 లెవెల్స్ నుంచి ఇది ఫాల్ అయిందనమాట. సో ఫాల్ అయిన తర్వాత మళ్ళీ దాదాపు 1100 లెవెల్కి వచ్చిన తర్వాత, ఇయర్లీ లోకి వచ్చిన తర్వాత ఒక రికవరీ చూసాం మనం. దాదాపు 1021 రూపీస్ నుంచి దీంట్లో రికవరీ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, మార్కెట్స్తో పాటు ఫాలో అవుతుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే మంచి కంపెనీ ఇది. సో అయితే మార్కెట్స్తో పాటు ఫాలో అయిందనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో మాత్రం కొద్దిగా నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా దగ్గర SBI, IDFC బ్యాంక్ ఉన్నాయండి. ఓకే, ఓకే. SBI ఎంతలో బై చేశారండి? అది 269 అండి. 269. క్యాష్లో బై చేశారుగా మీరు? క్యాష్లో బై చేశారా F&O? క్యాష్లో బై చేసినట్టయితే మీరు SBIని హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం మాత్రం మార్కెట్స్తో పాటు ఇది కూడా ఫాలో అయింది. సో మరొక 5% ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1-2 క్వార్టర్స్లో మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్స్లో మరికొంత నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మరికొంత వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ వ్యూతోనైతే ఇది 1-2 ఇయర్స్ పర్స్పెక్టివ్తోనైతే ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూతోనే హోల్డ్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్ వ్యూతోనే ఉండాలి. సో ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి కౌంటర్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం గత ట్రాక్ రికార్డ్ చూసినా కూడా దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తే మార్కెట్స్లో చాలా చీప్ వాల్యుయేషన్స్లో ఉండేవి ఆ స్టాక్స్. ఇప్పుడు చూస్తే మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రేడర్స్ మాత్రం చాలా వాలటాలిటీని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ బాగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్టింగ్ చేసే వాళ్లకు మార్కెట్స్ మంచి ప్రతిఫలాలను అందిస్తుంటాయి లాంగ్ టర్మ్లో. అనిల్ గారు, జనార్దన్ గారి పోర్ట్ఫోలియో టాటా ఎలక్సీ చూసాం. అన్ని స్టాక్స్ పై ఓవర్ వ్యూ ఒకసారి. పవర్ గ్రిడ్, ఈక్విటాస్ హోల్డింగ్, IDFC బ్యాంక్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ICICI బ్యాంక్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బజాజ్ ఫైనాన్స్. ఈయన దగ్గర ఉన్నటువంటి స్టాక్స్లో అన్నిట్లలో కూడా ఎక్కువ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో బాగా ఫాలో అయిన ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత బాగా ఫాలో అయిన స్టాక్స్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్. సో ఇవి ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా బాగా నష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. సో అయితే మాత్రం 1-2 క్వార్టర్స్ వరకు కూడా ఇప్పుడు లాస్లో ఉన్నారు కాబట్టి ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరికొంత నెగిటివ్ బయాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే NBFCs బాగా ఫాలో అయ్యాయి. అదేవిధంగా బ్యాంక్స్ కూడా ఈ లెవెల్స్లో యావరేజ్ అంటే మనం సజెస్ట్ చేయలేము. ఎందుకంటే 1-2 క్వార్టర్స్ వరకు ఉంటున్నారు కాబట్టి ఈ ఎఫెక్ట్ 1-2 క్వార్టర్స్ వరకు ఉంటుంది. కాబట్టి 1-2 క్వార్టర్స్ వరకు కూడా నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ బాటమ్ అవుతాయని మనం చెప్పలేం. కాబట్టి ఆయన రిస్క్ అప్టైట్ని బట్టి ఆయన 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయడం మంచిది. సో లాంగ్ టర్మ్ కోసం 1-2 ఇయర్స్ పర్స్పెక్టివ్గా ఉంటే మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఒక కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. హలో, జిందాల్ పాలీ ఈ రేట్లో తీసుకోవచ్చు ఇప్పుడు రేట్లో? జిందాల్ పాలీ అండి? అవునండి. జిందాల్ పాలీ ఫిల్మ్స్ కూడా మార్కెట్స్తో పాటు బాగా ఫాలో అయిందండి. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేవు. సో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇది చూస్తే మనం దాదాపు 524 లెవెల్ నుంచి ఫాలో అయిందనమాట. సో అయితే మార్కెట్స్లో వినిపిస్తున్న ఇవేంటంటే ఇప్పుడు కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. కాబట్టి మార్కెట్స్ 1-2 క్వార్టర్స్ వరకు కూడా కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉండే అవకాశం ఏముంటుందన్న ఇది ఉంది. అయితే జిందాల్ పాలీ ఫండమెంటల్స్ పరంగా మాత్రం బాగుంది. EPS చూస్తే దాదాపు 70 ఉంది. PE రేషియో కూడా తక్కువగా ఉన్నాయి. రేషియోస్ ఫండమెంటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ బాగాలేవు. సో మార్కెట్స్ కొద్దిగా కోలుకునే అవకాశం ఉంటే ఇటువంటి ఫండమెంటల్స్ పరంగా ఉన్నటువంటి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్స్ కోలుకున్నప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరుగుతాయి, ఆ తర్వాత B గ్రూప్, A గ్రూప్ స్టాక్స్ అండ్ B గ్రూప్ స్టాక్స్ పెరుగుతుంటాయి. సో మార్కెట్స్ ఒకవేళ రికవరీ వచ్చే టైంలో మీరు బై చేయడం బెటర్ అండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. హలో, ఏంటండి? గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. IDFC బ్యాంక్ ఉన్నాయండి. IDFC ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీరు బై చేయాలనుకున్నారా, చేశారా? చేసాము ఆల్రెడీ 69 అమ్మటి.
ఓకే అండి. ఐడిఎఫ్సి బ్యాంక్ మీరు ఆల్రెడీ బై చేశారు కాబట్టి కొద్దిగా లాస్లో ఉన్నారు మీరు. దాదాపు ఇవాళ కూడా దాదాపు 2.5% పడింది. మనం చెప్పుకున్నట్టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయ్యాయి అనమాట. సో మీ ఇది బ్యాంక్ ఐడిఎఫ్సి చూస్తే 83 లెవెల్స్ నుంచి ఫాలో అయింది. సో మరొక 5% కూడా మీరు రెడీగా ఉండాలన్నమాట అయితే ఇది మన లాంగ్ టర్మ్లో మాత్రం మళ్ళీ మార్కెట్స్తో పాటు కోలుకునే అవకాశం ఉంటుంది. సో ఐడిఎఫ్సి లాంటి బ్యాంక్స్ కూడా లాంగ్ టర్మ్లో మాత్రం పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1-2 క్వార్టర్స్ వరకు కూడా కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండే అవకాశం ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో హోల్డ్ చేసినట్టయితే ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్? స్టాక్స్ విషయానికి వస్తే ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఈరోజు. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ కూడా బాగా ఫాలో అవుతున్నాయి. సో స్టాక్స్ విషయానికి వస్తే షుగర్ స్టాక్స్ కొద్దిగా మనం ఫ్రైడే చూసాము, కొన్ని స్టాక్స్ పెరిగాయి. బలరాంపూర్ చీనీ లాంటి షుగర్ స్టాక్స్ బై చేయొచ్చు, నియర్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళ రిజల్ట్స్ చూడాలన్నమాట. షుగర్ కంపెనీల పైన కూడా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. అది కొద్దిగా అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మాత్రం డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అదేవిధంగా రిలయన్స్ చూస్తే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా టీసీఎస్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. ఐటీ కొంచెం ఐటీ స్టాక్స్ కొద్దిగా బెటర్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా హిందుస్థాన్ లీవర్ అండ్ ఐటీసీ కూడా కొద్దిగా బాగానే కనిపిస్తున్నాయి. ఇవాళ కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్స్ బాగా మార్నింగే ఫాలో అయ్యాయి కాబట్టి మధ్యాహ్నం కొద్దిగా రికవరీ వస్తే ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్? కొద్దిగా కాషియస్గా ఉండటం అవసరం. మార్కెట్స్లో నెగిటివ్ బయాస్ ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఎఫ్ఎన్ఓ కూడా దగ్గరికి వస్తున్నందువల్ల ఈ వీక్ ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఉన్నందువల్ల కొద్దిగా కాషియస్గా ఉండటం అవసరం. రైట్, ఇవాళ డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయి అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మీరు బిజినెస్ లైవ్ని యూట్యూబ్లో కూడా వాచ్ చేయొచ్చు. అయితే రేపటి డిస్కషన్లో మనం బేసిక్స్ చూద్దాం. అంటే ఫండమెంటల్స్ పరంగా ఒక స్టాక్ని ఎలా చూస్ చేసుకోవాలి, పిఈ రేషియో అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, బుక్ వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డివిడెండ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫండమెంటల్స్ పరంగా ఒక స్టాక్ని ఎలా చూస్ చేసుకోవాలనే అంశాన్ని రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీరుదాం. టెల్ కీప్ వాచింగ్ HMTV.